వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. నమస్తే, నేను మీ యశ్వంత్. ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ ఈ బొద్దింకలకు $1 మిలియన్ ఆర్థిక సాయం ప్రకటించింది. అమెరికాను కేంద్రంగా చేసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ నిషేధిత ఉగ్రవాద సంస్థ కాక్రోచ్ జనతా పార్టీకి $1 మిలియన్ మన కరెన్సీలో సుమారు 9 కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని ప్రకటించడం, ఈ విషయాన్ని స్వయానా ఆ ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ నాయకుడు గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ జూలై 22న సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో ప్రకటించాడు. ఇకపై సిక్స్ ఫర్ జస్టిస్ కాక్రోచ్ జనతా పార్టీ లక్ష్యం నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కూల్చడమే అని ఈ నా కొడుకులు నిర్భయంగా చెబుతున్నారంటే మనమందరం ఒకసారి ఆలోచించాలి. ఈ పన్నూన్ గాడు ఆగస్టు 15న జరిగే భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తుండు. జూమ్ వీడియోలో భారతదేశాన్ని విభజించడమే పరిష్కారం అంటూ దేశ విద్రోహ చర్యలకు ఒడిగడుతున్నారు ఈ నా కొడుకులు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఉగ్రవాద సంస్థ నుంచి ఆర్థిక సాయాన్ని పొందాలంటే ఒక 3 షరతులు పెట్టిండు ఈ పన్నూన్ గాడు. ఈ బొద్దింకలు మోదీ ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరపకూడదంట. ప్రస్తుతం కొనసాగుతున్న నిరసనలను ఆగస్టు 15 వరకు కొనసాగించాలంట. ఈ నా కొడుకులు పెట్టిన 3వ షరతు ఏంటంటే ఆగస్టు 15ను భారత స్వాతంత్ర్య దినోత్సవంగా గుర్తించకూడదంట. ఇప్పటి వరకు ఉమర్ ఖలీద్ కానీ తుకుడే గ్యాంగ్తో కలిసి పనిచేసిన ఈ కాక్రోచ్లు ఇకపై ఈ ఖలిస్తానీ తీవ్రవాద నా కొడుకులతోటి కలిసి పనిచేయడానికి సిద్ధమవుతుండ్రని మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఈ నా కొడుకులు పంజాబ్ను భారతదేశం నుంచి వేరు చేయాలనే లక్ష్యంతో ఖలిస్తాన్ రిఫరెండం నిర్వహించాలని చూస్తుండ్రు. అలాగే కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు కూడా మోదీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఈ పన్నూన్ గాడు పిలుపునిచ్చినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు సిక్స్ ఫర్ జస్టిస్ ప్రకటించిన ఆర్థిక మరియు భావజాల మద్దతుపై కాక్రోచ్ జనతా పార్టీ అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కానీ ఒక నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇలాంటి ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జాతీయ భద్రత కోణంలో దర్యాప్తు చేయాల్సిన అంశమని ప్రతి భారతీయుడు భావిస్తుండ్రు. ఒకసారి ఇలాంటి విచ్ఛిన్నవాదుల ఉగ్రవాదం గురించి ప్రతి భారతీయుడు ఆలోచించాలని, దేశాన్ని ఈ నా కొడుకుల నుంచి కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్.